ఆకాశవాణి ఉదయం వార్తలకి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో కీలక మైలురాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 1,36,00,000 కోట్ల పెట్టుబడితో ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంటుకు నేడు భూమి పూజ. ఇక తెలంగాణ అసెంబ్లీ నేడు 4వ రోజు కొనసాగనున్న బడ్జెట్ సమావేశాలు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధులపై ప్రతిపక్షాల విమర్శలు. పార్లమెంటు వార్తలు. నేటి నుంచి ఏప్రిల్ నుండి 2 వరకు పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాలు కానున్నాయి. రాజ్యసభలో కీలకమైన సాయుధ పోలీసు బలగాల బిల్లు 2026ను ప్రవేశపెట్టనున్న అమిత్ షా. ఇక అంతర్జాతీయంలో పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తలు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్. ఇక తిరుమల వార్తలు. మార్చి 30 నుంచి తిరుమలలో 3 రోజుల పాటు వార్షిక సాలకట్ల వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రీయ వార్తల్లో చూద్దామా. ఆంధ్రప్రదేశ్లో స్టీల్ ప్లాంట్ భూమి పూజ. సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు నేడు నక్కపల్లి స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. దీని ద్వారా సుమారు 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. పోలవరం ఎమ్మెల్యేకి సైబర్ షాక్. పోలవరం ఎమ్మెల్యే పేరుతో ఫేక్ ఆర్టీఏ చలాన్ల ద్వారా 12 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు. వేసవి తాపం. రాష్ట్రంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు. ఈ వారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక. ఇక తెలంగాణలో హైడ్రా యాక్షన్. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం. నార్సంగిలో ధర్నా చేసిన కవిత అరెస్ట్. మెట్రో టేకోవర్. మెట్రో మొదటి దశ గడువు ముగియడంతో ప్రభుత్వం స్వాధీనం దిశగా అడుగులు వేయనుంది. ఉద్యోగులకు డ్రెస్ కోడ్. ప్రభుత్వ కార్యాలయాల్లో జీన్స్, టీషర్ట్ నిషేధిస్తూ హిమాచల్ తరహాలో డ్రెస్ కోడ్ నిర్ణయంపై చర్చలు జరగనున్నాయి. జాతీయ, అంతర్జాతీయాల్లో చమురు సంక్షేమం. ఇరాన్ చమురు రవాణా మార్గాలను మూసివేయడంతో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు. వాయుసేనలో పాక్ గూఢచారి. జైపూర్ సమక్షంలో ఎయిర్ బేస్లో ఉన్న సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్న సుమిత్ కుమార్ను అరెస్టు చేసిన భద్రతా దళాలు. ఇక అమెరికా హెచ్చరిక. 48 గంటల్లోగా హార్ముజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు అల్టిమేట్ జారీ చేసిన ట్రంప్. ఇంకా క్రీడలు, సినిమాకి విషయం వస్తే ఐపీఎల్ 2026 సన్ రైజర్స్లో బౌలింగ్లో మాజీ క్రికెటర్లకు ఉత్కంఠభరితంగా సాగనున్న పాయింట్ల పట్టిక తీరు. T20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ పోరుకు సర్వం సిద్ధమంటుంది. ఇంకా సినిమా రంగంలో ధురేందర్ 2 చిత్రం భారీ విజయం దశగా దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నటుడు గౌరవ్ భావోద్వేగ లేఖ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.